హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అండ్ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారు అనుకుంటున్నాను. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి రోమ్‌లోని ఒక ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట. ఇంపార్టెంట్ ప్లేసెసే తిరుగుతాం అనుకోండి వచ్చింది. సో, ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి కదా! నేను మొన్న ఒక దాని గురించి చెప్పాను. ఆ వింతల్లో ఇదొకటనమాట. ఈరోజు దాని గురించి అయితే చూద్దాము. ఇటలీలో రోమ్ అనే ప్లేస్‌కైతే మేము వచ్చాము ఈరోజైతేని. ఇంకా ఇక్కడ ఎండలైతే చాలా విపరీతంగా ఉన్నాయి. 40 డిగ్రీస్ అలా ఉన్నది ఇంకా ఎండ అయితేని. ఇప్పుడు మేము టూరిస్ట్ బస్ అయితే ఎక్కేసాము. మొత్తం అంతా కూడా మనకి బస్‌లో కూర్చొని చూసే ప్లేసెస్ అన్నీ కూడా ఈ బస్‌లో కూర్చొని చూసేయొచ్చు. నేనింక ఎక్స్‌ప్లనేషన్ చేయట్లేదు. ఇక్కడ అన్నీ జస్ట్ అలా తిరిగేదే కదా! సో, తర్వాత కొంచెం సేపు తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడైతే అలాగ జస్ట్ చూసేయండి మొత్తం అంతా కూడాను ఇటలీలో రోము. ఇంపార్టెంట్ దాని గురించి అయితే తర్వాత నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలోని. మేమైతే ఇంకా మార్నింగే వచ్చేసాము. ఇంకా ఎర్లీ మార్నింగే వచ్చేసాము. మనం తిరగాలి అంటే పొద్దున్నే స్టార్ట్ అయిపోవాలి. ఇంకా నైట్ వరకు తిరగచ్చు. ఇంకా శ్యామ్‌కైతే మేము ఈ చికెన్‌ది ఏదో తీసుకున్నాము. ఒకటి చెప్తే ఇంకొకటి ఇచ్చారనమాట వాళ్ళు. ఇక్కడ కొంచెం జర్మనీలో ఏం లేదు. జర్మనీలో అయితే ఎక్కువ కార్స్‌లోని లేకపోతే ట్రామ్‌లోని, బస్సులోని ట్రావెల్ చేస్తారు. ఇక్కడైతే సేమ్ మనకి ఇండియా లాగే బైక్స్ మీద ఎక్కువ వెళ్తున్నారు. ఇక్కడ బండ్లు తక్కువనమాట. జర్మనీలో అయితే బైక్స్ తక్కువగా ఉంటాయి కానీ చాలా తక్కువ. ఇటలీలో అయితే ఎక్కువ బండ్ల మీదే మనకి ఇండియాలో ఎలా అయితే జర్నీ చేస్తారో అలాగే చేస్తున్నారు ఇక్కడ. సో, ఇదైతే ఇంకా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. నేను దీని గురించి అయితే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీని పేరైతే కొలోజియము. ఇది రౌండ్‌గా ఉంటుంది.
ఇది మేము బస్ దిగాక మొత్తం మీకు క్లారిటీగా చూపించి నేను దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మేము టూరిజం బస్ ఎక్కాం కదా, ఇంకా మొత్తం సిటీ అంతా కూడా బస్సులోనే చూసేసి అప్పుడు ఏది అంటే అక్కడ దిగి వెళ్ళే ప్లేస్లు అయితే ఉంటాయో సో మేమైతే అక్కడికి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు జనాలు అయితే ఇంకా చాలామందే వస్తున్నారు. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది, అయినా ఎక్కడ తగ్గట్లేదు జనాలు వస్తూనే ఉన్నారు. మార్నింగ్ ఎంత ఎండ ఉందో చూడండి. నేనైతే ప్రపంచంలో 7 వింతలు అంటారు కదా, అందులో 2 వింతలు అయితే చూసేసాను నేను. మేమైతే ఇంకా బస్ దిగాము. అంటే ఇంపార్టెంట్ ప్లేస్ల దగ్గర బస్ డ్రైవర్ అయితే ఆపుతూ ఉంటాడు. చాలా బస్సులే ఉంటాయి, అదే బస్ ఎక్కాలని ఉండదు. మళ్ళీ మనకు ఒక టికెట్ తీసుకుంటాం అనమాట. మా హస్బెండ్ చేతిలో ఉంది కదా, అక్కడ మనకి మొత్తం మ్యాప్ ఉంటుంది, అది చూసుకొని అండ్ మనకి ఎక్కడ దిగాలనిపిస్తే ఆప్ చేస్తాడు బస్ అయితే. ఇష్టమైన వాళ్ళు దిగచ్చు, లేకపోతే బస్సులోనే కూర్చోవచ్చు అనమాట. సో మరి ఇంపార్టెంట్ ప్లేస్లన్నీ కూడా దిగి చూడాలి కదా, ఇంత దూరం వచ్చి కూడా. ఇంకా బస్సులు అయితే తిరుగుతూనే ఉంటాయి కదా, మళ్ళీ మనం ఇదంతా చూసేసి అక్కడికి వెళ్ళిపోయాం అనుకోండి బస్ స్టాప్కి, ఏ బస్ అయినా ఎక్కచ్చు ఆ టికెట్తో. అంటే టూరిజం బస్సులు అనమాట, వేరే బస్సులు కాదు. మేమైతే ఎండ ఉంటుంది కానీ ఇంత ఎండ ఉంటుంది అనుకోలేదు. ఇంకా మనకి ఇండియాలో ఎలా అయితే ఎండలు ఉంటాయో అలాగే ఉంది సేమ్. ఇంకా ఇక్కడ జనాలు అయితే కొంతమంది గొడుగులు వేసుకొని తిరుగుతున్నారు. దలసరగా ఉంటాయి కదా, మామూలు గొడుగులు కాదు, వర్షం గొడుగుల టైప్ కాదు, దలసరగా ఉండే గొడుగులు వేసుకొని తిరుగుతున్నారు. అంటే ఈ ఎండకి తట్టుకోలేక. ఓకే గాయస్, నేనైతే దీని గురించి నాకు తెలిసింది షార్ట్కట్లో చెప్తాను. కొలోజియం వెస్పానియన్ అనే చక్రవర్తి రోమ్ నడివొద్దున 7280లో నిర్మించారంట దీనినైతే 10,000 మంది బానిసలతో నిర్మించారంట. ఈ కొలోజియంని 10,000 మంది బానిసలతో నిర్మించారంట. ఈ కొలోజియం ప్రపంచంలోనే అతిపెద్ద యాంపీ థియేటర్ అంట. కొలోజియం ప్రపంచంలోనే అతిపెద్ద యాంపీ థియేటర్ అంట. యాంపీ థియేటర్ అంటే రౌండ్గా ఉన్న థియేటర్. నేను చెప్పాను కదా ఈ కొలోజియం రౌండ్గా ఉంటుందని, సో అందుకని దాని అర్థం యాంపీ థియేటర్ అంటే రౌండ్గా ఉంటుందని దాని అర్థం. ఇది 189 మీటర్ల పొడవు, 150 మీటర్ల వెడల్పు, 50 మీటర్ల ఎత్తు ఉంటుందంట. ఇది 189 మీటర్ల పొడవు, 150 మీటర్లు వెడల్పు, 50 మీటర్ల ఎత్తు ఉంటుందంట. ఆ రోజుల్లోనే 50,000 నుంచి 60,000 మంది ప్రజలు ఒక్కసారిగా కూర్చొని గ్లాడియేటర్ యుద్ధాలని చూసేవారంట. ఆ రోజుల్లో మనిషి వర్సెస్ జంతువు, అంటే మనిషి వర్సెస్ జంతువు అనే యుద్ధాలు ఇక్కడ ఫేమస్ అయినవంట. అంటే మనుషులకి జంతువులకి కల యుద్ధాలు ఇక్కడ ఫేమస్ అంట. అవి రోజు నిర్వహించేవారంట, అవి డైలీ నిర్వహించేవారంట. ఇక్కడ జరిగిన సంఘటనలు చాలా క్రూరంగా ఉండేవంట. ఒక్కసారి 103 రోజుల 103 డేస్ వ్యవధిలో 11,000 జంతువులను, 10,000 గ్లాడియేటర్స్ చంపబడ్డారు. ఇప్పటి వరకు అంచనా ప్రకారం 5 లక్షల గ్లాడియేటర్స్, అంటే 5 lakhs గ్లాడియేటర్స్, 10 లక్షల జంతువులు చంపబడ్డాయి. గ్లాడియేటర్స్ ఈ యుద్ధాల రక్తానికి చాలా శక్తులు ఉన్నాయని ప్రజలు విశ్వాసంగా నమ్మేవారంట. గ్లాడియేటర్స్ ఈ యుద్ధాల రక్తాన్ని చాలా శక్తులు ఉన్నాయని ప్రజలు విశ్వాసంగా నమ్మేవారంట. అయితే గ్లాడియేటర్స్ మరణించిన వెంటనే అతని రక్తాన్ని మార్కెట్లో అమ్మేవారంట. గ్లాడియేటర్స్ మరణించిన వెంటనే అతని రక్తాన్ని మార్కెట్లో అమ్మేవారంట. ఆ రక్తం అనేక వైద్యాలకు, అంటే మెడిసిన్గా యూజ్ అయ్యేదంట, అనేక వైద్యాలకు ఉపయోగించేవారు. రోమ్లో క్రీస్తు శకం 523లో ఈ గ్లాడియేటర్ యుద్ధాలు ఆగిపోయాయి. కారణం జంతువులు మనుషులు దొరక్కపోవటం. అవి ఎందుకు ఆగిపోయినాయి అంటే మనుషులు
జంతువులు దొరక్కపోవడం, యుద్ధం నిర్వహించడానికి అయ్యే ఖర్చులు కూడా ఎక్కువంట. సో ఇవన్నీ రోమ్ యొక్క వింతలు, విశేషాలు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఇది రోమ్ యొక్క విశేషాలు. అంటే రోమ్ అంటే దీని పేరు రోమ్ కాదు, నేను రౌండ్గా ఉన్న దాని పేరు అయితే కొలోజియము. రోమ్ అంటే సిటీ పేరు రోమ్. మేము తిరుగుతున్నాం కదా, అదంతా కూడా రోమ్ అనమాట, ఇటలీలోని రోమ్. నాకు వీడియోస్ పెట్టడానికి ఎందుకు లేట్ అవుతుందంటే, నేను ఇప్పుడు తిరిగే ప్లేస్ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. నేనేమి ఆ సిటీలో పుట్టిన దాన్ని అయితే కాదు, కొంచెం నేను కూడా తెలుసుకొని మీకు చెప్పడానికే ట్రై చేద్దామని కొంచెం టైం అయితే పడుతుంది నాకు. ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా, ఈ వీడియోనే కాదు, లైక్ అయితే చేయండి. ఎందుకంటే నేనైతే చాలా కష్టపడి తెలుసుకొని మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. సో దీని గురించి తెలుసుకుందాం. అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు చూసారా, వాళ్ళిద్దరు కవల పిల్లలంట, ట్విన్స్ అంట. దీని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న రాజు పేరు అయితే రోమన్ చక్రవర్తి. క్రీస్తు పూర్వం 46లో 46లో జూలియన్ క్యాలెండర్ని కనిపెట్టారంట అతను. సో రోమ్ నగరానికి క్రీస్తు పూర్వం 735లో రోములస్ చేత స్థాపించబడింది. ఇది రోములస్ చేత స్థాపించబడిందంట. పురాణాల ప్రకారం రోములస్ మరియు రేముస్, అంటే ఆ కవల పిల్లల పేరు రోములస్ అండ్ రేముస్. ఈ రోములస్ మరియు రేముస్ అనే కవల బ్రదర్స్, అంటే కవల పిల్లలు, కవల అన్న తమ్ముళ్ళు ఉండేవారని. అయితే తన తమ్ముడైన రేముస్ని, అంటే రోములస్ ఏం చేశాడంటే వాళ్ళ తమ్ముడిని రేముస్ని చంపేసి రోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడంట. వాళ్ళ అన్నయ్య తమ్ముడిని చంపేసి అక్కడ రాజ్యాన్ని అయితే, రోమన్ సామ్రాజ్యాన్ని అయితే స్థాపించాడని చెప్తారు. రోమన్ సామ్రాజ్యం విడిపోయిన తర్వాత రోమ్ 1870లో ఇటలీకి రాజధానిగా మార్చారంట. అంటే అతను ఇటలీకి ఒక రాజు అనమాట, రోమ్ అనే అతను, రోమన్. సో అందుకనే నాకు తెలిసి రోమన్ పేరు వచ్చి ఉంటుంది మరి అక్కడ. అయితే రోమ్ యొక్క మొట్టమొదటి చక్రవర్తి అగస్తస్ అంట. రోమ్ యొక్క మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే అగస్తస్. ఇతని కాలంలోనే జీసస్ పుట్టారంట. అంటే రోమ్ యొక్క మొట్టమొదటి చక్రవర్తి అగస్తస్ కదా, అగస్తస్ కాలంలోనే జీసస్ పుట్టారంట. ఓ చూసారు కదా, అక్కడ విగ్రహంలా కనిపిస్తుంది పెద్దది, అతనే రాజు. ఇంకా మేమైతే తిరిగేసాము, అక్కడి నుంచి వచ్చేసాము. యాక్చువల్గా ఇక్కడ వాటర్ పట్టుకుంటున్నారు చూసారా జనాలు. ఫస్ట్ అయితే ఎవ్వరు పట్టుకోలేదు, అంటే అది వాటర్ అనుకున్నారో మరి లేకపోతే తెలీదు. ఇంకా మాకైతే దాహం మామూలుగా వేయట్లేదు, ఎన్ని బాటిల్స్ కొనుక్కున్న అయిపోతున్నాయి ఎండకి. ఇంకా సరేలే అక్కడ కనిపిస్తుంది కదా వాటర్ని చూస్తే, ఆ టైంలో మనకి ఏ వాటర్ అయినా తాగాలనిపిస్తుంది, అంతలా ఉంది దాహం అయితే. ఇంకా మేము అక్కడికి వెళ్ళి పడితే ఇంక మా వెనకాల క్యూ కట్టేశారు జనాలు. అవి యాక్చువల్గా వాటర్ తాగేవే, ఎందుకంటే ఈ ఎండకి తట్టుకోలేక, కూలింగ్ వాటర్ మళ్ళీ అవి. ఇంక మేమైతే అక్కడ దగ్గరలో ఉన్న చర్చ్కి అయితే వచ్చేసాము. ఇటలీలో 900 పైగా నాకు తెలిసి ఉన్నట్టున్నాయి చర్చెస్ అయితేనే, చాలా ఎక్కువ ఉంటాయంట చర్చిలు ఇక్కడ. ఇంకా మోడల్స్ అయితే, చర్చ్ అంటే ఇంక మోడల్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. చాలా పెద్ద పెద్ద ఎత్తు ఉంటుంది. చూడండి ఎంత ఎత్తు ఉన్నాయో చర్చిలు, చాలా పెద్ద పెద్దవే ఉంటాయి, అన్నీ ఒకేలా ఉంటాయి ఇంకా చూడటానికి అయితే.
నేనైతే లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేశాను చూడండి ఇవి కూడాను. మీకు గనక ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే చాలా ఎండలో తిరిగి ఉన్నాం కదా, సో ఫొటోస్ అయితే ఇలా వచ్చాయన్నమాట. ఎంత ఎండ ఉన్నా సరే ఫొటోస్ తీసుకోవాలి కదా, ఎందుకంటే మెమరీస్గా ఉండాలని చెప్పి ఇంట్రెస్ట్ అయితే రాకపోయినా సరే ఫొటోస్ అయితే తీసుకోవాల్సిందే. మళ్ళీ మనం విజిట్ చేసే ప్లేసెస్ అయితే కాదవి, ఒకసారి వెళ్తాం అంతే, ఇంకా మళ్ళీ అయితే వెళ్ళము. ఇంకా నేనైతే ఈ పిక్స్తో వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. నేనైతే ఇంకా వీడియోస్ త్వరగానే పెట్టేస్తాను, సో ఎక్కువ లేట్ చేయను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.